వీడని నీడల షర్మిల వెంటాడుతుందా, జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నారా? వాస్తవానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అవినీతి అంటే ఇది పుంకాలుగా చేసినటువంటి అవినీతి. ఇందులో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఒక అంశం అని చెప్పలేం, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ చేసిన తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే చేశారు, అలా చేస్తూ ఉన్నారు కూడా. ఇప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు షర్మిల అడిగినటువంటి కొన్ని పాయింట్స్ మనం చూస్తే వైసీపీలో ఉన్న చాలామంది చాలా ఇష్యూస్కి ఆన్సర్ చేయలేరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేరు. ఇవాళ షర్మిల అడిగింది, అదాన్ కంపెనీకి ఎందుకు సోలార్ ప్లాంట్కి ఎందుకు ఇచ్చామంటే ఆన్సర్ చేయడు. నాన్ డిజిటల్ ప్రపంచం మొత్తం కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఓన్లీ క్యాష్లెస్ ఎందుకు చేసామంటే ఆన్సర్ చేయడు. ఏది ఒక ఇది జరిగింది మీ హయాంలో అని ఏదని చెప్పినా దానికి ఏది ఆన్సర్ చేయడు. పోలవరం లాంటి ఒక ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు అలా నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆన్సర్ చేయడు. చాలా ఇష్యూస్లో ఆన్సర్ చేయడు. ఆన్సర్ చేయని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మాత్రం తాము నేరం చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు లిక్కర్లో ఎంత స్కామ్ జరిగింది అనేది ఈరోజు పర్టికులర్గా షర్మిల కొన్ని పాయింట్స్ తీసుకొచ్చింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని గురించి అడిగితే దానికి సమాధానం చెప్పరు అని చెప్తూనే లిక్కర్లో జరిగింది మీరు ఎంతసేపు ఈ అంశాలు అంటే ప్రాథమిక అంశాల వైపే చేస్తున్నారు, కానీ లోతైన దర్యాప్తుని ఎందుకు సిట్ చేయలేకపోతుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. సేమ్ టైము కొండంతవి ఎలకన పట్టినట్టుంది అనే అంశాన్ని కూడా గుర్తు చేశారు. లిక్కర్ కేసులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ వైట్ పేపర్స్ రిలీజ్ చేసే సందర్భంలో 600 కోట్ల మాత్రమే అఫీషియల్గా లిక్కర్ మీద ఆదాయం చూపించారు, 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది లిక్కర్లో అని చెప్పి అన్నారు. మరి 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే మిగిలిన 99,000 కోట్లు ఏమైపోయాయి అనేది ఆవిడ ఈరోజు ప్రశ్నిస్తుంది. సో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆవిడ నిలబడి ఉండాలి అని చెప్పని అడుగుతూ ఉంది. మరో పక్క నుంచి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి కూడా వెన్నులో వణుకు పుట్టించే విధంగా షర్మిల మాట్లాడేటువంటి మాటలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది అనేది తెలుస్తుంది, క్లియర్ కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే ఆవిడ తీసుకునే ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఎన్నో అంశాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎంతవరకు నిలదీయాలో అంతవరకు ఆవిడ నిలదీస్తూ వచ్చింది. ఆవిడ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఆవిడ ప్రశ్నిస్తూనే వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ప్రశ్నిస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీ అని చెప్పని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది కానీ అధికారిక హోదాని కోల్పోయారు. అంటే ఇటు అసెంబ్లీకి అదేవిధంగా శాసన మండలికి కానీ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానాలు వాళ్ళకి లేవు కాబట్టి. కానీ ఇక్కడ ప్రతిపక్షాన్ని ఆవిడ ప్రశ్నిస్తుంది, సేమ్ టైము కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆవిడ ప్రశ్నిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం 1 ఇయర్ కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆవిడ చూస్తుంది కాబట్టి పెద్దగా కూటమి ప్రభుత్వం మీద విమర్శల్ని ఎక్కువ పెట్టలేకపోతున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంశంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు 5 సంవత్సరాలు వాళ్ళు అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ ఆ విధానాలు మాత్రం తప్పుపడుతూనే ఉన్నారు.
ఎందుకు తప్పు పడుతున్నారు అనే దాని మీద మనం చూస్తే ఇవాళ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆవిడ చేసినటువంటి కీలక కామెంటు, జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, వేసి చూద్దాం ఏం జరిగిద్దో అన్నారు. తర్వాత ఈ లిక్కర్ కేసులో కొండంతవి ఎలుకను పెట్టారని చెప్పని కూడా ఆవిడ చెప్పారు. ఈ లిక్కర్ కేసులో కొండంతవి ఎలుకను పట్టడం అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో పెద్ద ఎత్తున అవినీతి చేశాడు అని ఇటు సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. అంతిమ లబ్ధిదారి అతనే అని చెప్తూ ఉన్నారు. కింగ్ పిన్ అతనే అని చెప్తున్నారు. బిగ్ బాస్ అతనే అని చెప్తున్నారు. 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళాయని చెప్తున్నారు. నాన్ పేమెంట్స్ అంటే ఈ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే విధంగా కూడా కొంత లిక్కర్ని నాసిరం లిక్కర్ని ఇక్కడ అమ్మి ఆ లిక్కర్ మీద ఈ డిజిటల్ పేమెంట్స్ జరిగితే దాని మీద ఇది వస్తుందనే ఉద్దేశంతో ఆ లిక్కర్ మీద డిజిటల్ పేమెంట్స్ జరగకుండానే ఆ లిక్కర్ని అమ్మటానికి ఈ డిజిటల్ పేమెంట్స్ ఎత్తేసారనే అంశాన్ని చెప్తూ ఉన్నారు. సేమ్ టైము ఇలా ఈ టెస్టింగ్ లేకుండా మనుషుల ప్రాణాలు కోల్పోవడానికి అవసరమైనటువంటి నాసిరకం మద్యాన్ని విక్రయం చేశారని చెప్తున్నారు. ఇన్ని అంశాలు ఈరోజు షర్మిల మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఇప్పటికీ నిన్నటిదాకా వైసీపీ ఇది అక్రమ అరెస్టు, ఆ అరెస్టు, ఈ అరెస్టు, ఇది కక్షపూరితం, ఇది రాజకీయ కుట్ర అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఆ విధంగా మద్దతు ఇచ్చేటువంటి అంటే ఆ పార్టీకి కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి కానీ మద్దతుగా నిలబడేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు దీని మీద మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే ఈ శాంపుల్స్ కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. ప్రాణాంతకమైనటువంటి పాయిజన్ని 5 సంవత్సరాలు ప్రజలకు అమ్మి వాళ్ళ ప్రాణాలు నిట్ట నిలువునా తీసేస్తారని చెప్పనేది కొన్ని నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు బయటకు వచ్చాయి. దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షల వరకు కూడా లిక్కర్ తాగి అనేక రోగాల బారిన ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కేవలం అది జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి అవినీతి లిక్కర్, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి చేసినటువంటి అవినీతిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు. సో ఇవన్నిటినీ కూడా మళ్ళీ షర్మిల ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూనే జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల ప్రశ్నిస్తున్నటువంటి అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ అత్యంతకంగా లేవనెత్తిన ప్రశ్న ఏంటి అంటే, చూద్దాం జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు అరెస్ట్ చేస్తుందో ఈ ప్రభుత్వం అనేది. మరి అది సవాల్గా తీసుకుంటుందా ప్రభుత్వం, అరెస్ట్ చేస్తుందా? ఎందుకంటే ఇన్ని పాయింట్స్ ఆవిడ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అంటే కొండంతవి ఎలకను పట్టారు అనే అంశాన్ని ఆవిడ గుర్తు చేసిన తర్వాత, ఇంత పెద్ద లోతైన దర్యాప్తు జరిగిన తర్వాత ఈ కేసులో ఆ విధమైనటువంటి యాక్షన్ ఉంటుందా? ఇప్పటికే యాక్షన్ వైపు వెళ్తూ ఉంది కేసు పూర్తిగా. కాబట్టి ఇంకెలా ఉండబోతుంది అనే దాని మీద